పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడుతున్నాయా? అందరికి ఉపయోగపడుతుంది. జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారు. అలా వాలంటీర్లు ఇంటికి వచ్చి రావడం వల్ల మనకి ఉపాధి కలుగుతుందంటావు? పెద్దవాళ్ళకి కానీ పెన్షన్ సౌకర్యం కానీ కలుగుతుంది. టీడీపీ హయాంలో ఎలా ఉండేది? టీడీపీ హయాంలో ఇలా లేదు. వాళ్ళ జన్మభూమి కార్యక్రమాలు పెట్టుకొని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇవాళ జగన్ మాత్రం అందరికి ఇస్తున్నారు. టీడీపీ అనకుండా వీళ్ళకి అందరికి ఇస్తున్నారు. అన్ని కులాలకి అందుతున్నాయి. కులం మొత్తం చూడకుండా అన్ని సౌకర్యాలు అందుతున్నాయి. ఇప్పుడు వినుకొండ నియోజకవర్గం మీ ఎమ్మెల్యే ఎవరు? బొల్లా బ్రహ్మనాయుడు ఎలా చేస్తున్నాడు వాళ్ళ పనులు? పరిపాలన బాగానే చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం రావాలంటారు. రోడ్లు సదుపాయాలు ఉన్నాయి ఊరిలో? రోడ్లు సదుపాయాలు ఉన్నాయి ఊరికి? రోడ్డు సదుపాయాలంటే రాష్ట్రం అంతా కాస్త తక్కువగానే ఉండవు. ఒక ఊరనే కాదు, మీ ఊరికి మా ఊరికి కూడా కాస్త తక్కువే రోడ్లు అంటే. జగన్ పరిపాలన మేము చెప్పుకోవటం కాదు. రోడ్డు పరిపాలన డబ్బులు పథకాలకే ఎక్కువ పోతుండే లేక దానికి డబ్బులు తగ్గినాయి. సోమరపోతే దారి చూపిస్తుందంటావా? మంచిగా సోమరపోతే ఉండదులే, భేదా బిక్కుకేగా ఏమో సోమరపోతికి ఇస్తున్నారు. జగన్ రావాలంటావు? మరి జగన్ రావాలనుకుంటున్నాం. జగనే రావాలనుకుంటున్నాం మేము. అబ్బాయి జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వాళ్ళు బ్రహ్మాండంగా బాగానే వస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ పెద్దవాళ్ళందరికీ ఉపయోగపడుతుందంటావా? ఉపయోగపడుతుంది. మంచిగానే ఉందా ఈ వ్యవస్థ మీకు? బాగానే ఉంది. ఇప్పుడు ఏ గవర్నమెంట్ లో చూసారు? ఇదే గవర్నమెంట్ లో చూసారు? ఈ గవర్నమెంటే బాగుంది. ఈ గవర్నమెంటే బాగుంది. మరి టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు, ఎంతవరకు నిజం? సరే అనుకోవటం అనేది జరుగుద్ది అంతే అంటావు? అంతే. ఏ పెన్షన్ వస్తుందా మంచిగా? ఇప్పుడు ఆ దరిపంలో లేవనుకుంటారు. మాది వచ్చిస్తేనే లోకం ఎవడైనా అనేది అది. మరి వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు? బొల్లా బ్రహ్మనాయుడు. పనులు ఎలా చేస్తున్నాడు? పర్వాలేదు, పనులు ఆట చేస్తాడు. బాగా చేస్తాడు. బాబాయ్ అయితే సంగతి ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేశాడు. బర్రె లెక్కకు వచ్చినంత మెజారిటీ రాలేకపోయింది. అదే వ్యక్తి ఒక మాట చెప్పాను. చెప్పండి. అతను ఎవడు? నేను నాయుడు, వాడు నాయుడే. ఉపయోగం లేని నాయుడు ఎందుకు? ఇప్పుడు దీంట్లో చెప్పంటారు వాళ్ళు ఏకాడికి డబ్బు ఏదో 2 కోట్లు బారదేముతారు పొందాలి, కానీ దానికోసం తిరిగేవాడే. అంతేగాని అతనికి ఓట్లు కూడా వేరు, వాడు కెపాసిటీ కూడా రాడు. ఏదేరో సరే, మళ్ళీ జగనే రావాలంటావు? ఇతని పరిపాలన బాగుంది. ఇప్పుడు ఒకటి అంటే కేసీఆర్ ఓడిపోయిందంటే కేసీఆర్ ఒక పని అయింది. అతను సగం మందికి ఇచ్చి సగం మందికి పోతే తేడా వస్తుంది ఎప్పుడైనా. అదే మొత్తానికి ఇస్తే ఏది ఉండదు. దాంట్లో ఇబ్బంది అది పావల కానీ బేడ కానీ మొత్తానికి ఇవ్వాలి. ఇప్పుడు ఈ నెల మొత్తానికి ఇస్తుండ. మరి రైతు సంఘానికి ఇప్పుడు 40 సంవత్సరాలకు కూడా ఇస్తాను. 40 సంవత్సరాలకు కూడా మళ్ళీ ఇస్తానంటే అన్నీ అదేలే. మళ్ళీ ఏదైనా జగన్ రావాలంటాం. జగన్ వస్తేనే పరిపాలన బాగుంటుంది అనుకుంటున్నాం. అన్ని పథకాలు కరెక్ట్గా చేస్తే బాగుంటుంది. అన్ని కొద్దిగా అందరికీ ఇవ్వాలంట. అందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. కొద్దిగా జరగట్లేదు అంటావా? కొద్దిగా ఏమైనా కొన్ని సమస్యలు ఉంటాయి. అని అందరూ మనం దాన్ని చేసుకుంటే సుఖమే ఉంది. ప్రస్తుతం జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది బాబాయ్? మంచిగానే ఉందా జగన్ గవర్నమెంట్? మార్పు రావాలంటావా? దానికి మార్పు రావాల్సిందే. మార్పు రావాల్సిందే. ఎందుకు మార్పు? ఎవరు వస్తే బాగుండు? మళ్ళీ ఏ గవర్నమెంట్ రావాలంటావు? వాళ్ళు వస్తే సుఖం లేదు, టీడీపీ వస్తే సుఖం లేదు. ఇదే గవర్నమెంట్ మంచి చేయాలంటావు? కొంతమందికి న్యాయం జరగాలి. కొంతమంది న్యాయం జరగట్లేదు, వాటికి కూడా చూసి మంచి జరగాలంటావు. చిన్నవాళ్ళకి కూడా పెద్దవాళ్ళకి కూడా న్యాయం జరగాలి. మరి వాలంటీర్లు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటింటికి వస్తున్నారా? మంచిగా ఉంది ఆ సిస్టమ్? అది మటుకు బాగానే ఉంది. అంటే మీరు మీడియా వచ్చి వాలంటీర్ బాగుందంటే అది కాదు. అదే పనులు చేస్తున్నారు లేదని అడుగుతున్నారు. చేస్తున్నారు. మీడియా అయితే ఓకే. బాబాయ్ మనకి వినుకొండ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే బాలరామనాయుడు. ఎలా చేస్తున్నాడు పనులు? పనులు ఎలా చేస్తున్నారు? సరే వాళ్ళొద్దు మనకి. మన ఊర్లో మనకేం కావాలి? మన ఊర్లో మనకేం కావాలి? మరి మీ ఊరికి ఏమైనా ఫండ్స్ రావాలన్నా ఏమైనా రావాలన్నా మీ ఎమ్మెల్యేనే కదా? మా ఎమ్మెల్యేనా? దానికి కొన్ని కారణాలు ఉంటాయి. అది మనకు సంబంధించిన విషయం. అది మీ ఊరికి రోడ్లు ఉన్నాయా? మీ ఊరికి అన్నీ ఉన్నాయి. బాగానే జరుగుతుంది ప్రస్తుతం. మాకు ఇబ్బంది కాకపోతే పథకాలు మంచిగా జరగాలంటావు? ఆ పథకాలు జరిగితే ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు. కొద్దిగా చిన్న చిన్న అయిపోయినాయి, అవి కూడా కవర్ చేస్తాం. మళ్ళీ జగన్ వస్తాడంట. చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఆ మాట అనలా. మరి ఏమన్నా కావాల్సిందంటే పనులు చేసుకుంటే గొప్పగా ఉంటుంది అంటున్నా. అది మంచిగా చేయాలంటే అంతే చేస్తే బాగుంటుంది.
ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? జగనే. ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు? సంక్షేమ పథకాలు అయినా కానీ దేనికైనా అభివృద్ధి కానీ దేనికైనా కానీ జగనే. ఏదైనా పథకాలని ఏదైనా జగనే. పథకాలు అందుకునే బాబాయ్ జగన్ పెట్టిన పథకాలు ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు ఏ పథకం అయినా కానీ. ఈ పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలేనా? అన్నీ ఉపయోగపడాయి. అన్నీ ఉపయోగపడుతున్నాయి. బాబాయ్ ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి వస్తున్నారు. ఈ వ్యవస్థ ఇలాగ సదుపాయాలు కానీ ప్రజలందరికీ ఉపయోగపడే వ్యవస్థ వాలంటీర్లు తీసేస్తే బాగుంది అంటున్నారు కొంతమంది. ఉపయోగపడతారు అంటే మంచిది. అంటే మంచిది. పెద్దవాళ్ళకి పెన్షన్లు కానీ అన్ని సౌకర్యాలు దేనికైనా కానీ. టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఏమో చెప్పలేము అసలు. పవన్ కళ్యాణ్ వ్యక్తి తెలంగాణలో బరిలోకి వచ్చినంత మెజారిటీ రాలేపోయింది. అక్కడ పోటీ చేసాడు. అవి కూడా రావు ఇక్కడ. జగన్ ఓడిస్తాను అంటున్నారు. ఎంతవరకు సాధ్యం అంటారు? అసలు అవి కూడా రావు ఇక్కడ. అసలు అవి కూడా రావంటారు. అక్కడ 2000 వచ్చినాయి, ఇక్కడ 500 కూడా రావు. వినుకొండ ప్రాజెక్ట్ ఎమ్మెల్యే ఎవరు బాబాయ్? వినుకొండ ఎమ్మెల్యే బొల్ల వెమ్మనాయుడు. ఎలా చేస్తున్నాడు బాబాయ్ పనులు? పర్వాలేదు. నువ్వు పోయిరా పో. అభివృద్ధి పరంగా ఎలా ఉంది? పర్వాలేదు. మీటింగ్ జగనే రావాలంట. మళ్ళీ జగనే.